ముచ్చట్లు పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఓడెక్కేదాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న. ఈ శాస్త్రం ఎరికే కదా, ఇప్పుడు ఎందుకు యాదికి వచ్చింది అని అంటారా? అసలు చెయ్యి పార్టీ లీడర్ల కళాపోషణ చూసే ఈ శాస్త్రం పుట్టిందా ఏంది అని అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వల్ల నాకని కాదు, మా ఇంటి పక్క పొంటుండే ప్రామిలోళ్ళకు కూడా నాతో ఇదే మాట అంటారు. వల్ల మోసమైపోయాయి అని. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు, ఇదేనట కదా. అంతేనా? అంతేనో కాదో మచ్చుకు ఇగో ఈ చిన్నపాటి ముచ్చట చూసి మీరే చెప్పుండ్రోళ్ళ నాకు జర చూడురి. ఇగో ఈడ జనాలతోని బైస్ చేస్తున్న సార్ను ఏర్పాటు చేసిరా. జుక్కల్ ఎమ్మెల్యే శ్రీమాన్ తోట లచ్చిం కాంతారావు సారు వారు ఏదో కార్యం పెట్టుకొని జుక్కల్ దిక్కచ్చిండు. అప్పుడే అక్కడ జనాలు సారు వారిని రోడ్డు మీద ఆపిరు. ఏమాయ కాంతారావు సారు, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తా గట్ల చేస్తా గిట్ల చేస్తా అంటివి. 7-8 నెలలు గడిచే ఒడ్డుకెక్కుతివి, పత్తకు కూడా పోతివి అనుకుంటా నిలదీసిరు. మరి ఓట్లేసిన జనం గట్ల అడిగినప్పుడు ఎమ్మెల్యే సారు గిట్ల కాదు గట్లా అని చెప్పాలనా? ఇక వాళ్ళ మీదనే రుబాబు చేసిండోళ్ళ. తమాషాలు చేస్తురా, ఆఫీస్కి వచ్చి చెప్పుకోరనుకుంటా గరం అయిందట. అవసరమా అనోళ్ళ? మరి వాళ్ళు ఊకుంటారా? ఇదేం కథరో, ఓట్లకు ముందు గంతగానం బతలాడి ఇప్పుడు గిట్లున్నవేందని మరల పడ్డరు. ఇంకేమున్నది, పీచేమో అనుకుంటా కారు తీసి వెనకకు మరిపోయిండు. కాదుల్లా, మాట అంటే మాట లెక్కనే ఉండాలి కానీ ఇచ్చిన మాట ఏడదానికచ్చి అని అడిగితే కోపాలెందుకు కావచ్చు వీళ్లకు? ఈసారనే కాదు, మొన్నటికి మొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు ఎంత ఘోరంగా మాట్లాడిండో మీరు కూడా విన్నారు కదా. కరెంటు పోతే కొంపలు మునుగుతాయా, పెన్షన్ లేటుగతే భూకంపం వస్తుందా అని నిండు అసెంబ్లీలో ఏమేమో రాగాలు తీసే. హాగో ఇన్నట్టు చేయుర్రి. ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష, నాకు అర్థం కాదు. మరి ముక్క ఓట్లప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు గిట్లానుడేంది, కొంపలు మునుగుతాయో భూకంపాలు వస్తాయో ఒకసారి రాజీనామా చేసి మళ్ళా ఓట్లు అడగరాదు. ఎవరి కొంప మునుగుతుందో ఎవరి పార్టీలో భూకంపాలు వస్తాయో చూస్తావట అని అంటురు జనాలు. వీళ్ళనే కాదుల్లా, మన సీతక్కకైతే ఓట్లకు ముందు శాంతి పావురం చేతులు పెట్టి నోబెల్ శాంతి ప్రైజ్ ఇయ్యాలి అన్నట్టు చేసిందా లేదా? ఓట్లయిపోయినాక అక్కగారు ఏ తీర్లో మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆగో ఏం తెలియదు ఒక్కొక్క ఏం తెలుసు నీ దురహంకారం బంద్ చేసుకో కేటీఆర్. ఏం తెలియదు అంటున్నా, అడుగు. ఇక వీళ్ళందరి పెద్ద సారు శ్రీమాను రేవంత్ సారు గురించి అయితే మీకెరికనే ఉన్నదేనా. పేగులు మెడలేసుకొని తిరిగే బాపతి సారు గురించి ఎంత తక్కువ మాట్లాడితే గంత మంచిదని జనాలు చెప్తారు. అందుకే ఎక్కువ మాట్లాడనేను కూడా చూసిరు కదా. ఇక గిట్లు ఉన్నదల్లా మన అధికార పార్టీ లీడర్ల కళా పోషణ. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇల్లు కట్టుడే కాదు, కూల్చుడు కూడా పెద్ద దిమాగ్ ఖరాబ్ వ్యవహారం వల్ల. కూల్చేతేందుకు పనోళ్ళు కావాలి. గడ్డపారలు, చెమ్మస్సులు, పారలు, గమేలతోని ఒక్కొక్క గోడ కూల్చుకుంటూ పోవాలి. మట్టినెత్తి ఎన్నో వారబోయాలి. పక్కింటోడు ఫీల్ కావద్దు, ఎదురింటోని ఇంట్లో దుమ్ము పోవద్దు, రోడ్డు మీద పోయేటోళ్ళకి అవస్థ కావద్దు. ఇగో ఇట్లా సవాలచ్చా ఉంటాయి కదా. అసంటిది 2 నిమిషాలలో ఏడగట్టిర్రు, గాన్నే గుల్చిర్రు. చూడుర్రి, పరిశాన్ అవుతారు. అయితే ఇగో ఈ టవర్లు కనబడుతున్నాయి కదా, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలమంచలున్న కేటీపీఎస్ టవర్లు. 60 ఏండ్ల సంధి కరెంటు సప్లై చేసింది ఇది. ఇప్పుడు దీని టైం అయిపోయింది. అందుకే పడావు పడ్డ టవర్లను కూల్చి పనే పెట్టుకున్నారు. వెనుకటి టవర్లు అంటే ఇవి ఎంత లుకలుక కావచ్చు అసలు కదా. ఇక వీటిని ఎట్లా కూల్చిరో చూడుర్రి, కండ్లైతే అస్సలు ముయ్యకుర్రి. మళ్ళా మీరే పర్షన్ అవుతారు, అయ్యో మా ఇల్లే కూలిందా ఏంది అని. రెడీ, స్టార్ట్, 1 2 3 గో. కళ్ళు ముయ్యద్దు.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆగురి, ఇగో ఇప్పుడు వీటిని సుత చూడుర్రి. చూసిరా ఎట్లా కూలిపోయినాయో, మొత్తం 8 టవర్లట. ఏడగట్టిరో గానే గుప్పపోయినాయి. అసలు ఎవరికి చూతా డిస్టర్బ్ కూడా కాలే. ఎవరి మీద రాళ్ళు వల్లే తిప్పి కొడితే ఒక్కటంటే 1 నిమిషంలో అంతా కూలిపోయి ఏదో మంత్రం వేసినట్టే టవర్లు మాయమైపోయినాయి. దీన్ని ఇట్లా కూల్చుడు కూడా చిన్న ముచ్చట కాదు కాబట్టి టెక్నాలజీ వాడిరు. లోపల బాంబులు గీంబులు పెట్టిరు. బాంబులు గీంబులు అన్ని పెట్టినాక 1-2 లెక్క పెట్టి కట్టుకొని ఒత్తుతే ఒక్కటేసారి కుప్ప కూలింది చూడు. గమ్మతున్నది కదా కూలగొట్టుడు కూడా. గదే గింత పెద్ద టవర్లు మళ్ళా కట్టాలంటే ఎన్ని రోజులు పట్టాలి ఏంది కథ. కూలగొట్టుడు మాత్రం నిమిషంలో పని అయిపోయింది. అసలు నన్ను అడిగితే కూల్చేదందుకే కాదు, కట్టుకొత్తంగానే అప్పటికప్పుడే మళ్ళా కొత్త బంగాళాలు కొత్త టవర్లు కట్టే టెక్నాలజీ అత్తే మంచిగుండు. చూస్తుంటే ఆ రోజులు కూడా వచ్చేటట్టే ఉన్నాయి పట్టు. చూస్తలేమా కండ్ల ముందే అంత మారబట్టే కదా. ఓరి నాయనో, గిట్ల కూడా ఉంటదా అసలు? ప్రధానే పారిపోవుడేందో, ఆ ప్రధాని ఇంట్లకు జనాలు పోయి చికెన్లు మటన్లు తిని మురిసి ముప్పందం అవుడేందో, కుర్చీలు బల్లలు ఎత్తుకపోవుడేందో. అసలు చిన్నగా సాలైన లొల్లితోని దేశమే ఆగమాగమవుడేందో, దేశమే మింట్రోళ్ళ చేతికి పోవుడేందో. ఏందో ఏమో పటు. హగో గా బంగ్లాదేశ్ దేశం గురించి చెప్తున్నాను వాళ్ళ, మీరేమో అనుకోగల మళ్ళా ఆడంతా ఆగమాగం జగన్నాథ ఉన్నది కాదు. అగో చూడుండ్రి మీరే ఎట్లున్నదో కథ. అలా చూడురల్ల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మేడం ఇంట్లో ఇప్పుడు పరిస్థితి. అగో జనాలు ఆమె ఇంట్లోకి పోయిర్రు. మంచిగా చికెన్లు మటన్లు తింటున్నారు. ఇగో ఇటు చూడుండ్రి ఆమె ఇంటిని ఎంత లూటి చేసి పడేస్తున్నారు కదా. కుర్చీలు బల్లలు బాసన్లు బగోనలు ఇగో ఏది ఇడిచిపెట్టలే. ఆమె ఇంట్లో పరిస్థితి ఇట్లున్నదా? మరి ఆమె లేదా ఏంది అని అనుకుంటున్నారా? ఇంకెక్కడి షేక్ హసీనా దేశం ఇడిచి పారిపోయింది. అగగగగగ ఈడ చూడుండ్రి ఈ విమానంలా షెల్లను పట్టుకొని దేశం ఇడిచిపెట్టింది. ఎవ్వరు కంటపడకుండా మన దేశానికి వచ్చి జాక్కున్నదని అంటాండ్రు. మరి అసలు ఈ లొల్లేంది, కథ ఏంది, కార్ఖానేంది, ప్రధాని పారిపోవుడేంది, లూటీలు జరుగుడేంది, అసలు ఏడశాలైంది ఇవన్నీ షార్ట్ కట్లో చెప్తా మీకు. అయితే ముచ్చట ఏంటిదంటే రిజర్వేషన్ల మీద షురు అయిందోల్లా. అయితే బంగ్లాదేశ్ కు 1971లో స్వాతంత్రం వచ్చింది కదా. అప్పుడు స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సర్కార్ నౌకర్లలో 30% రిజర్వేషన్ ఇయ్యాలని ఈ హసీనవ్వ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇగో ఇదే పెద్ద లొల్లైంది. గిజర్వేషన్లు అద్దే అద్దు, మేము లాస్ అవుతున్నాం అని నౌకర్ల కోసం చూసే పోరలు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఫస్ట్ శాంతియుతంగానే వేసిర్రట. ఇక మెల్లగా పెద్దగా అయింది. పానాలు కూడా పోయినాయి. నిన్న ఆదివారం ఒక్కనాడే 70 మంది చచ్చిపోయిరట. ఆఖరికి బంగ్లాదేశ్ జాతిపిత విగ్రహాన్ని కూడా కూల్చిపడేసిర్రు. ఇట్లా చేయొచ్చునా? ఇక గిదేం తరికా? ఆ విగ్రహము ఏం చేసింది? ఇక ఎప్పురి కథ ఎట్లున్నదో. ఇక ఇంకో దిక్కేమో హసీనా మేడం ఉండే కాడ ఉండక వాళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదులు అని అనబట్టిందట.
ఖతమిగా దేశమంతా ఇగో ఇట్లా లొల్లి నడిచింది. మింట్రోళ్ళు కూడా రంగంలోకి దిగిర్రు. సప్పుడేక రాజీనామా చేయవ్వ మహాతల్లి, మేము చూసుకుంటామని హసీనా మేడంకు చెప్పిర్రు. ఇక ఆమె రాజీనామా చేసింది, దేశం ఇడిచిపెట్టి పోయింది. ఇగో ఇప్పుడు గీ కథ అయింది. ఎంత ఘోరంగా అదనొల్లా. ఇప్పుడు ఏమన్నా అంటే కోపాలు బాగా వస్తాయి కానీ సెల్ఫీ వీడియోలు తీసుకొని కానీ దానికి హద్దు పద్దు ఉండాలని అద్ద. అరే అసలు మనం ఏడున్నాము, మనం ఏడ నిలబడ్డాము, మనం చేసే పర్ఫార్మెన్స్ ఏంది, ఇవన్నీ సోయిలో ఉండాలనా వద్దా? కొందరికి ఉండనే ఉండదల్లా, ఆఖరికత్తే ఆగమవుతారు, కడమ వలన ఆగం చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కొంతమంది సాహస వీరుల ముచ్చట చూడాలి. అది చూస్తే మీకు సినిమా అంతా సమజైపోతుంది. చూడుండ్రల్లా. దా తల్లి దా, మెల్లగా దా, ఇంకోసారి సెల్ఫీలు దిగుతావు. పైలం ఇంకా నయం, పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసినావో పటు దక్కినవు. అమ్మయ్యా. ఏందంటారా నోళ్ళ తన్లాట. అయితే అటు మీది బాజుకు వానల వరదలు బాగా వచ్చినాయి కదా, అటు మహారాష్ట్రకి వెళ్ళి జలపాతాలు పొంగుతున్నాయి. ఈ మేడం గారు చూసేదందుకు వచ్చింది. సరే చూస్తే మంచిదే, ఇంట్లో తప్పు లేదు. ఒక లోయ కొస్స పొంట పోయి అమ్మగారు సెల్ఫీలు దిగబోయింది. ఇంకేముంది, టపుక్కుమని ఆ లోయలో ఎల్లెలకల పడ్డది. ఇక చూడు నరకం. అసలైతే ఆమె పని అయిపోయింది అనుకున్నారు, కానీ యోగి హోంగార్డు జర ధైర్యం తీసుకొని తాడుతోని లోపలికి పోయి మీదికి తీసుకొచ్చిండు. నన్ను అడిగితే సచ్చి బతికింది పో, అంతే కదా. ఇక జన్మల ఈ అమ్మగారు సెల్ఫీలు దిగుతే ఓట్టు కదా. ఇక ఇప్పుడు వయనాడు కాడికి పోదాం రారి. అక్కడ ఉన్నది అంతులేని కథనే అయిపోయింది పో. అయితే వయనాడ్లనుల్లా వరదలతోని ఆదివాసుల కుటుంబం గుహలు ఇరకపోయింది. గుహల కొండ చర్యలు ఇరగపోయిర్రు. ఇక అప్పటి సంది వాళ్ళకు తొవ్వలేకుంటైంది. తిండి లేదు, టికానా లేదు. ఇక అడవి ఆఫీసర్లకు ముచ్చటెరకైంది. వాళ్ళని ఎట్లా కాపాడిరో చూడురే. వారెవ్వా, నిజంగా వీళ్లకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే రోజుల. నన్ను అడుగుతా ఇసోంటి ఆపత వచ్చినప్పుడు కేరళలో ప్రతి ఒక్కరు హీరోలే పోర్రి కదా. ఇప్పుడు మన ముచ్చట్లకు రాజా చోరలు వచ్చిరోల్లా. అయ్యో గదేనోల్లా దొంగలు, వాళ్ళను కూడా తక్కువ చెయ్యొద్దోల్లా. అసలు అయితే దొంగతనం కూడా ఒక ఆర్టు. మందిని నమ్మిచ్చి వాళ్ళను మతిపరిచి వాళ్ళ కొంపనే కొలంబస్ చేసుడంటే ఉత్తపచ్చి ముచ్చట కాదు. ఎంత తెలివి ఉండాలి, ఎంత విజన్ ఉండాలి, ఎంత కష్టం ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, అవునా కదా. అందుకే
అప్పుడప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్లను కూడా చూపిస్తా మీకు. ఇవాళ ఎవరి టాలెంట్లు ఎట్లా చూపించిర్రో ఎట్లా బోల్తా పడ్డారో చూడుండ్రి మీరే. ఫస్ట్ జహీరాబాద్ కద్దాం. ఇగో ఇటు చూడురల్లా నగలు, కమ్మలు, బుట్టలు, చెవురింగులు, ఉంగరాలు అన్నున్నాయి. హరేక్ మాల్లెక్క అమ్ముతుర్రా ఎట్లా వీటిని అని కారడ్డం ఆడారు. కాదు ఇది దుకాణం కాదు, ఈ దొంగోని చేతివాటం. మొన్న జహీరాబాద్ కోహినూర్ దాబా కాడనొల్ల ఇగో దొంగోడు బంగారం దుకున పైన లూటి చేసిండు. ఆయన బ్యాగును బస్సులకెళ్ళి ఎత్తుకపోయి మాయమైండు. కనబడుతుందా? అంత గుడ్డి కనబడుతుందా? అయితే మొత్తం 3 కిలోల బంగారం అట. ఇక చెప్పుర్రి కథ. అయితే వీళ్ళదో బ్యాచ్ అటనోల్లా బ్యాచి, మధ్యప్రదేశ్ బ్యాచి. ఎవరన్నా బంగారంతో కనబడితే ఇగో ఇట్లా దోపిడీ చేస్తారట. కానీ ఇప్పుడు జహీరాబాద్ పోలీసులకు దొరికిర్రు. చిప్పకూడు తినేందుకు రెడీ అయ్యారు. సరే జహీరాబాద్ నుంచి డైరెక్ట్ ఆంధ్ర గోదాం రాండ్రి. పోలీసుల ముందు చూడండి వల్ల నోట్ల కట్టలు మొత్తం 44 లక్షల రూపాయలట. అయితే ఇవి ఒరిజినల్ కాదోల్లా డూప్లికేట్ నోట్లు. అయితే ఏలూరులో నటనొల్ల ఒక అంబులెన్స్ డ్రైవరు మందిని ముంచుతున్నాడట. ఇక నా కాడ 50 లక్షలు ఉన్నాయి, ఒకటేసారి మార్కెట్లో పెట్టుడు కాని పని, నాకు 10 లక్షలు ఇస్తే నీవు 50 లక్షలు ఇస్తా ఆశ పెట్టిండట. కాదోల్లా ఎవడన్నా పుక్యానికి పైసలు ఇస్తాడా చెప్పుండ్రి. ఇగో ఇట్లా ఇస్తా అంటే మోసమా కాదా? అడ్వాన్స్ కూడా ఇచ్చిండట. కానీ అనుమానం వచ్చి పోలీసులకు చెప్తే వాడిని దొరకబట్టిరు. అగో నోట్ల కట్టలు చూడు. కానీ చూసిండ్రా అనొల్లా ఒక్కొక్కడు ఏమన్నా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారా? అసలు నన్ను అడిగితే మోసం చేసేటోడు కాదు, మోసపోయేటోడు కూడా వేస్ట్ అన్నట్టే. అంతే కదా మరి. అరే మీకు చెప్పలేదు కదా నోళ్ళ, అర్జెంటుగా ఇప్పుడు మనము నాగార్జున సాగర్ కాడికి పోదాం. పాండ్రోళ్ళ నాగార్జున సాగర్ పోదాం. సాగర్ గేట్లు లావట్టిరు కదా, కృష్ణమ్మ తల్లి ఏమన్నా ఉరుకుతాందా అసలు? నాకైతే 2 కళ్ళు చాలనే చాలే. అందుకే మీకు కూడా చూపించాలని డిసైడ్ అయినా. పాండ్రి మరి ఆడికి పోదాం మనం. చలో నాగార్జున సాగర్. వారే వా. అగో చూడురోల్లా మన నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఎట్లొస్తున్నాయో. 1 2 3 4 5 6 7 8. ఇగో ఇటు 9, ఇది 10ది 11. అమ్మా ఇట్లా కాదు గానీ మొత్తం 16 గేట్లు ఎత్తిర్రులో. పొద్దుగాల ఫస్ట్ 6 గేట్లు ఎత్తిర్రు. అటు మీది బాజుకెళ్ళి వరద పెరుగుతున్న కొద్దీ ఇంకా కొన్ని గేట్లు ఎత్తుకుంటా పోయిర్రు. అగో రాత్రిపూట చూడురోల్లా ఎట్లా జిగేలు మంటున్నాయో. ఇక ఇంకో దిక్కు నాగార్జున సాగర్ ను చూసేందుకు బొచ్చేడు మంది జనాలు వస్తున్నారు. ఇగో నీళ్లను చూసుకుంటా కృష్ణమ్మ తల్లికి మొక్కుకుంటా సంబరపడతాండ్రు.
స్లీప్ కంపెనీ ఇవన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.